మనం చూస్తే ఎక్కడ కూడా యేసు వారికి మోషే వారికి పోలిక మనకు కనబడదు. చివరికి తూర్ పర్వతం మీద మోషే అలైహిస్సలాం అంటే మూసా అలైహిస్సలాం వారు దైవంతో సంభాషించారు. ఈ విధంగా సంభాషించినటువంటి ప్రవక్త మరెవరైనా మూసా వారి తర్వాత ఉన్నారా అంటే అది ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. మేరాజ్ గగన పయనంలో ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్తో ఆయన సంభాషించడం జరిగింది. కనుక మహాశైలారా, ఇక్కడ నీ వంటి ప్రవక్త అని దేవుడు ఎవరి గురించి అయితే చెప్తున్నాడో అది ఖచ్చితంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అని ఇట్టే బైబిల్ శ్రోతలు కూడా అర్థం చేసుకోగలరు. ఇంకా అదే విధంగా కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుంచి 15 వరకు వాక్యాల్లో కూడా స్వయంగా యేసు అంటారు, నేను వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు రాడు, నేను వెళ్లి ఆయన్ని పంపిస్తాను. ఏమండి, అనగా ఆ ఉత్తరవాది అని చెప్పి ఆదరణకర్త అని ఉంటుంది, దాంట్లో అనగా అని సత్యస్వరూపైన ఆత్మ అని ఉంటుంది. మళ్ళీ అక్కడ చిన్న స్టార్ ఇచ్చి కింద ఆదరణకర్త అనగా ఉత్తరవాది అని కూడా ప్రస్తావించడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను వెళ్లి ఆయన్ని పంపిస్తాను అని యేసువారు అంటుంటే అది ఎవరు అంటే పరిశుద్ధాత్మ అని చాలా మంది భావిస్తారు. అక్కడ వ్యక్తి గురించి చెప్పబడింది కానీ ఒక శక్తి గురించి కాదు అని ఆ పదాల్ని 4-5 సార్లు చదివితే ఇట్టే అర్థమైపోతుంది. ఆదరణకర్త, ఉత్తరవాది అనే పదాలు, నేను వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు రాడు అనేటువంటి పదాలు వ్యక్తినే సూచిస్తున్నాయి కానీ ఒక శక్తిని ఎంత మాత్రం సూచించడం లేదనే విషయాలు తెలుస్తుంది. రెండోది ఇంకో అర్థం, ఇందులో ఇంకో ప్రధాన విషయం ఏంటంటే నేను వెళ్ళకపోతే ఆయన రాడు అంటే అది పరిశుద్ధాత్మ అని అనుకుంటే యేసువారు ఉన్నప్పుడు యేసువారి కంటే ముందు కూడా పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ప్రస్తావిస్తోంది. ఇక తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి యేసువారు చెప్పినటువంటి అనేకమైనటువంటి వచనాలు మన దగ్గర ఉన్నాయి, సమయం లేదు. కానీ ఒకే ఒక విషయం ఏంటంటే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 26వ వాక్యంలో నీవెవడవని చెప్పి యోహాన్ని అడుగుతున్నారు ప్రజలు. ఏమని అడుగుతున్నారు? నీవు ఏలియావా అని అడిగారు, ఆయన కాదన్నాడు. నీవు క్రీస్తువా అని అడిగారు, అప్పుడు కూడా ఆయన కాదన్నాడు. మరి నీవెవడవు, నీవు ఆ ప్రవక్తవా అని అడిగారు. ఏలియా యొక్క రెండవ రాకడ యోహాను, చాలా క్లియర్, ఆయన అక్కడే ఉన్నారు. యోహాను అంటే యహ్యా అలైహిస్సలాం ఉన్న కాలంలోనే ఈసా అలైహిస్సలాం వారు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి యేసు వారు, క్రీస్తు వారు కూడా అక్కడే ఉన్నారు. మరి ఆ ప్రవక్త ఎవరు? హూ ఈజ్ దట్ ప్రాఫెట్ అని అడిగితే ఆ సమాధానాన్ని కాస్త లోతుగా అధ్యయనం చేసినప్పుడు అది ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పి ఇట్టే అర్థమవుతుంది. కనుక మహాశైలారా, మనం వివరాల్లోకి వెళ్లేటువంటి అవకాశం లేదు. ఈ ఆధారాలు కూడా చెప్పడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొందరి వారు కాదు, ఆయన అందరి వారు అని చెప్పి నిరూపించడానికి మాత్రమే ఈ సమాధానాలు, ఈ విధమైనటువంటి రిఫరెన్స్లు మీ ముందు ప్రస్తావించడం జరిగింది. ఇక ఆయనకు సంబంధించి ఆయన జీవితంలో ఎలాంటి మార్పులు, ఎక్కడ జన్మించారు ఇవన్నీ మనం చూసినట్లయితే సంక్షిప్తంగా ఆయన క్రీస్తు శకం 571లో మక్కా అనేటువంటి సౌదీ అరేబియా దేశంలోని మక్కా అనేటువంటి ప్రాంతంలో ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు. ఈయన జన్మించడానికి కొన్ని నెలల ముందే తండ్రి గారు చనిపోయారు. గర్భంలో ఉన్నారైనా తండ్రి గారు చనిపోయారు. ఈయన పుట్టినటువంటి 2 సంవత్సరాలకి తల్లి గారు చనిపోయారు. ఆయన తాతగారు పెంచుతున్నారు. ఈలోగా ఆయన కూడా కొన్ని సంవత్సరాలు గడిచాయో లేదో ఆయన కూడా కాలం చేశారు. ఆ తర్వాత బాబాయ్ దగ్గర ఆయన పెరిగి పెద్దవారయ్యారు. మరో విషయం ఏమిటంటే ఈయనకు 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఒక సాధారణ వ్యక్తి, కానీ అసాధారణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. మక్కా నగరంలో ఆయన గురించి ఆ ప్రజలు ఇచ్చేటువంటి సాక్ష్యం ఎలాంటిది అంటే ఆయన సత్యసంధుడు, నిజాయితీపరుడు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చేవారు. సాదిక్, అమీన్ అని సాక్ష్యం ఇచ్చేవారు. ఒక కవి అయితే ముహమ్మద్ ప్రవక్త వారి గురించి ఏమంటాడంటే ఒక కొలనుంది, ఆ కొలనులో నీరు పూర్తిగా కూడా పాడైపోయి ఉంది, అంటే పురుగులు పట్టి ఉంది. ఆ నీరు వాడకానికి కూడా అసలు ఉపయోగపడినట్టుగా ఉంది. కానీ అలాంటి కొలనులో ఒక కమల పువ్వు కమలం విచ్చుకుంది. ఆ కమలం ఎంత ఆకర్షణీయంగా ఉందంటే, ఎంత రమణీయంగా ఉందంటే ఈ మురికి యొక్క ప్రభావం గాని, ఈ మురికి యొక్క ఏ విధమైనటువంటి ప్రభావం దాని మీద లేదు. అది తన యొక్క ఆకర్షణతో ప్రజల్ని ఆకర్షిస్తోంది, తన యొక్క అందంతో అది ప్రజల్ని ఆకర్షిస్తోంది. ఇలాంటి వ్యక్తిత్వం ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది అని చెప్పి ఒక కవి చాలా స్పష్టంగా ప్రస్తావిస్తాడు. మరి అక్కడ సొసైటీ ఎలా ఉంది అని చూసినట్లయితే ఈ రోజు మనం ఏ సొసైటీని అయితే చూస్తున్నామో, ఏ సమాజాన్ని అయితే చూస్తున్నామో ఇంతకంటే దారుణమైనటువంటి నేరాలు, దారుణమైనటువంటి స్థాయిలో ఆ సొసైటీ ఉంది. అక్కడ నైతిక రుగ్మతలకు పుట్ట అయిపోయినటువంటి సొసైటీ, అక్కడ అనైక్యత అనేటువంటిది అక్కడ కొట్టిన ఎలాంటి పరిస్థితి అంటే అనైక్యతకు అది ఆలవారం అయిపోయినటువంటి సొసైటీ. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించుకుంటూ వస్తున్నటువంటి సమయంలో అరబ్ ప్రాంతం మీద వస్తూ అక్కడ ఆగారు.
ఆగి అతను అరబ్బు సమాజాన్ని గమనించిన తర్వాత తన కమాండర్స్ ని పిలిచి ఏమంటున్నాడంటే, పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటున్నాడు. అరే ఎందుకు వెళ్ళిపోవాలండి, మనం జయించి వెళ్ళాలి కదా అని కమాండర్స్ చెప్తుంటే అలెగ్జాండర్ ఏమంటున్నాడంటే, మూర్ఖులు అజ్ఞానులు అయినటువంటి ఈ అరబ్బుల్ని కూడా అలెగ్జాండర్ వదిలిపెట్టలేదు అని ప్రజలు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అంటే ఆ అరబ్బు సమాజం ఎలాంటి హేయమైనటువంటి, ఎలాంటి హీనమైన స్థితిలో ఒకసారి ఉందో ఆలోచించండి. అక్కడ ఆడపిల్లలు పుడితే సజీవంగా పూడ్చిపెట్టేటువంటి కర్కసులైనటువంటి తండ్రులు ఉండేవారు. ఎంత కర్కసులంటే వారు అమ్మాయి పుట్టగానే, పుట్టింది అమ్మాయి అని తెలియగానే ఆమె గొంతులో కొన్ని గోధుమ గింజలు వేసి చంపేసేవారు. మరి కొంతమంది అయితే ఒక టబ్బులో నీళ్లు పెట్టుకుని ఆ టబ్బులో వాళ్ళని ముంచి చంపేసేవారు, అమ్మాయిని ముంచి చంపేసేవారు. మరి కొంతమంది ప్రబుద్ధులు అమ్మాయిని కూడా చేతుల్లో తీసుకుని వెళ్లి నిలువున గొయ్యి తీసి దాంట్లో పూడ్చిపెట్టేసేవారు. ఇలాంటి హేయమైన పరిస్థితి అక్కడ ఉండేది. స్త్రీల పట్ల అత్యాచారాలు ఎలా జరిగేవి అంటే, సంవత్సరానికి 365 రోజులు అయితే 365 రోజులు 365 మంది మహిళలతో కులికేటువంటి వాళ్ళు కూడా ఉండేవారు అక్కడ. కొంతమంది ఉంపుడుగత్తెలు, కొంతమంది బానిసలు, కొంతమంది సాంప్రదాయబద్ధమైన వివాహంలో వచ్చినటువంటి వాళ్ళు. ఈ విధంగా స్థితి ఉండేది. వ్యభిచారం ఎంత దారుణమైన స్థితిలో ఉండేదంటే, పినతల్లి చేత వ్యభిచారం చేయించి ఆ డబ్బుతో కూడా పొట్ట గడుపుకునేటువంటి ప్రబుద్ధులు ఉండేవారు. అంటే స్త్రీ స్థాయి ఎంత హీనమైన స్థితిలో ఉందో ఒకసారి ఆలోచించండి మహాశైల. ఇది స్త్రీకి ఉండేటువంటి స్థాయి. మరొక వైపు అసమానతా భావాలు. ఈ రోజు కూడా స్త్రీకి సంబంధించి మన వక్తలు చాలా మంది ప్రస్తావిస్తూనే ఉంటారు. ఆ కాలంలో టెక్నాలజీ పెరగలేదు కాబట్టి పుట్టిన తర్వాత చంపేసేవారు. కానీ ఈ రోజు దారుణమైన పరిస్థితి ఏంటంటే, టెక్నాలజీ పెరిగింది కాబట్టి స్కానింగ్ పేరుతో ఆ స్కానింగ్ ద్వారా అమ్మాయా అబ్బాయా చూడడం, జెండర్ అమ్మాయి అయినట్లయితే కడుపులోనే సమాధి చేయడం అనేటువంటిది ఈ రోజు మనం చూస్తున్నాం. అయితే మనస్తత్వాలు మారలేదు, టెక్నాలజీ మారింది, ప్రాసెస్ మారింది తప్ప తదివారంతా ఏం మారలేదు అనే విషయం మనకు స్పష్టమవుతోంది. అందుగురించే గత సంవత్సరం లెక్కల్లో మీకు అందరికీ తెలుసు, భారతదేశంలో రమారమి 1000 మంది మగవాళ్లకి సుమారు 959 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. రాజస్థాన్ లో అయితే ప్రతి 1000 మంది మగవాళ్లకి 922 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే మహిళల సంఖ్య ఎంత తగ్గిపోతుందో ఒకసారి మనం గ్రహించవచ్చు. మరోవైపు అక్కడ అసమానతా భావాలు ఎలా ఉన్నాయి అంటే, మనిషిని గొడ్లు కొన్నట్టుగా, అంటే మేకల్ని గొర్రెల్ని మనం ఎలా అయితే కొంటూ ఉంటామో అలా మనిషి కొనేటువంటి పరిస్థితి ఉండేది. మరి బానిసలుగా వచ్చినటువంటి నీగ్రోల్ని, ఇంకా అనేక మంది వ్యక్తుల్ని, విదేశీయులు ఎవరైతే దాసోహం అయిపోయారో వారిని తీసుకొచ్చి వారి యొక్క శక్తియుక్తుల మేరకు, వారికి ఉన్నటువంటి శారీరక జవసత్వాల మేరకు వారికి రేటు కట్టబడేది. ఆ రేటు ప్రకారంగా బానిసల్ని కొని వారి చేత గొడ్డు చాకరీ చేయించేవారు. ఇంకా వారిని జంతువుల కంటే హీనంగా చూచేవారు. ఇది మరొక స్థితి. మరోవైపు జాతుల వైరాలు ఎలా ఉండేవంటే, ప్రొఫెసర్ కెఎస్ రామకృష్ణారావు గారు ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలో ఒక చిన్న సంఘటన రాస్తాడు. ఒక ఇంట్లో ఉన్నటువంటి మేకపిల్ల మరో ఇంటి ఆవరణలోకి వెళ్ళింది. ఆ ఇంటి ఆవరణలోకి వెళ్ళినటువంటి ఆ మేకపిల్ల గురించి ఆ ఇంటి వారికి, ఈ ఇంటి వారికి, 2 వంశాల వారికి యుద్ధం జరిగింది. సుమారు ఆ యుద్ధంలో 70,000 మంది నరుక్కుని చచ్చారు. ఇంకా తండ్రి తన సంతానానికి వీలునామా, ఎలాంటి వీలునామా రాసేవాడంటే, నేను చనిపోతున్నాను, నేను చనిపోయినా సరే నా పగ మాత్రం చావకూడదు. ఫలానా వంశం వాళ్ళలో నువ్వు ఎంత మందిని చంపుతావో అంత ఎక్కువగా నాకు ఆత్మశాంతి కలుగుతుంది అని చెప్పి కొడుకులకు తండ్రులు వీలునామా రాసేటువంటి దారుణమైనటువంటి భయానకమైన స్థితి అక్కడ ఉండేది మహాశైలారా. ఇదొక పరిస్థితి. మరొక వైపు వడ్డీభూతం, చక్రవడ్డీ, బారువిడ్డి అనేటువంటి పేరుతో బీద సాధల్ని రక్తం పీల్చేటువంటి జలగల్లా రక్తం పీలుస్తూ వారిని బీదలుగానే ఉంచుతూ వారికి ఏ విధమైనటువంటి అధికారం లేక ఏ విధమైనటువంటి ఆర్థిక పరపతి ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఒక వర్గం, ధనిక వర్గం వారి మీద పెత్తనం చలాయించేటువంటి పరిస్థితి అక్కడ ఉండేది. మరొక వైపు మనం చూస్తే అక్కడ కాబా అనేటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి గృహం చుట్టూ అనేక విగ్రహాలుండి ఆ విగ్రహాల చుట్టూ స్త్రీ పురుషులు నగ్నంగా ప్రదక్షిణలు చేసేటువంటి స్థితి అక్కడ ఉండేది. మద్యం, ఈ రోజు మన రాష్ట్రంలో ప్రతి గల్లీకి బెల్ట్ షాప్ ఉందేమో, కానీ అక్కడ ప్రతి ఇంట్లోనూ షాప్ ఉంది. ఒక పెద్ద పెద్ద పీపాలతో మద్యం ఉండేది. ఆ మద్యంతోనే వాళ్ళు ఉదయం లేస్తే మద్యంతో మొహం కడుక్కుంటారు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితి అక్కడ ఉండేది. ఎవరైనా అతిథి వస్తే ఎండలో పడొస్తే మనం మజ్జిగ ఇస్తాం, కానీ వాళ్ళు మద్యం ఇచ్చేవారు. ఎంత పాతదైనటువంటి మద్యం ఆ వ్యక్తికి వారు ఇచ్చారో అతిథికి, అంత ఎక్కువ గౌరవప్రదమైన ఇంటిగా ఆ ఇల్లు భావించబడేది. ఇలాంటి స్థితి ఉండేది మహాశైలారా. ఈ స్థితి, ఇలాంటి భయానకమైనటువంటి స్థితి, ఇలాంటి భయంకరమైనటువంటి వాతావరణంలో ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు. ఆయన జన్మించినటువంటి 40 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో, ఈ కాలంలో ఆయన వ్యక్తిత్వంతో ఎంత ప్రభావితం